టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 68 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. టీమిండియా యొక్క బ్యాటింగ్ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ 57 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 9 పరుగులు, రిషబ్ పంత్ 4 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు, హార్దిక్ పాండ్యా 23 పరుగులు, రవీంద్ర జడేజా 17 పరుగులు చేశారు. అయితే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్‌పై గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ చాలా అద్భుతంగా రాణించి ఫైనల్‌కు దూసుకెళ్లినందుకు టీమిండియా ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపాడు బాబర్ ఆజమ్. వరల్డ్ కప్ ప్రారంభం నుంచి ఓటమి లేని జట్టుగా టీమిండియా ముందుకెళ్తుందని బాబర్ ఆజమ్ చెప్పుకొచ్చాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ చాలా అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు బాబర్ ఆజమ్. అయితే ఈ విషయాన్ని బాబర్ ఆజమ్ తన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా పేర్కొన్నాడు.